ఆందోళనకు దిగారు. విద్యార్థులతో వైస్ ప్రిన్సిపల్ అసభ్య ప్రవర్తన ఒక్కసారిగా సిర్రెత్తుకొచ్చింది వాళ్ళకి. విద్యార్థులకు అసభ్య మెసేజ్లు పంపాడు. ఈ నేపథ్యంలోని హైదరాబాద్ మదీనాగూడలోని శ్రీ చైతన్య కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ శివకు సంబంధించి ఆ విజువల్ మీరు చూస్తున్నారు. అదిగో అతగాడి ఆ కైండ్ ఆఫ్ మెసేజ్లు పంపించింది. ఏమని పంపించాడు తెలుసా? నీకు లవర్ ఉన్నాడా? నువ్వు వైట్ డ్రెస్లో బాగున్నావు, నువ్వు హర్ట్ అయితే నేను ఉండలేను అంటూ మెసేజ్లు. ఇంత దారుణమా ఒక విద్యార్థినికి అలాగే ఒక గురువుకి మధ్య? ఎందుకంటే ఆ సంబంధం చాలా విలువైనది, చాలా ప్రీషియస్. ఎంత అంటే కనుక గురువుని తల్లిదండ్రులతో సమానంగా చూస్తారు. అలాంటిది ఒక విద్యార్థిని పట్ల, దట్టు వైస్ ప్రిన్సిపల్ స్థానంలో ఉన్న వ్యక్తి, దట్టు తన ఒక మామూలు లెక్చరర్ కాదు, హీఈస్ హోల్డింగ్ అ పొజిషన్. వైస్ ప్రిన్సిపల్ తర్వాత ప్రిన్సిపల్ అంతటి వాడు. అదిగో ఒక్కసారి చూడొచ్చు. అదిగో, హాయ్ ఏంటి కోపంగా ఉన్నావు అంటూ నాకైతే కాస్త బ్లరిష్గా ఉంది. ఐ రిక్వెస్ట్ ఒక్కసారి కుదిరితే నాకు కొంచెం ఆ స్క్రీన్ షాట్స్ నా ఫోన్కి పంపించండి, సో దట్ నేను చదవడానికి కాస్త క్లియర్గా ఉంటుందేమో. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. చెప్పు, పర్లేదు, తెలియాలిగా మీకు అంటూ, తెలియాలి అంటూ ఒక కాన్వర్సేషన్ మీరు చూడొచ్చు. ఇది స్నాప్చాట్లో జరిగిందనేది మనకు అందుతున్న సమాచారం. ఒక్కసారి ఆ విజువల్ మీరు చూడొచ్చు. శివ సార్ అంటూ కూడా తను సేవ్ చేసుకుంది. ఓహో, ఓకే, బాగానే సీరియస్గా ఉన్నావని తెలుస్తోంది, దేనికి తెలిసి బెటర్ అని నా ఫీలింగ్. బాబోయ్, అది తెలుగేనా అని ఒక క్వశ్చన్ వస్తుంది. సర్లే, నా వల్ల ఫీల్ హర్ట్ అయితే సారీ, ఓకే, బాయ్, టేక్ కేర్. ఏంటి మెసేజ్లు? ఏమైనా అన్నా ఫీల్ అయినావా? ఓ, ఆ పదం నాకు పలకాలంటే నేను కాస్త నార్మల్గా పలికే ప్రయత్నం చేశాను. మీరు చూడొచ్చు, శివ సార్ అనే పేరుతో మీ ఫ్రెండ్స్ వెయిటింగ్ ఇక్కడ స్టడీ అవర్లో అంటూ కూడా అదంతా మీరు చూడొచ్చు. అసలు ఏమిటా మెసేజ్లు, ఏంటది? ఓకే, దేనికి చేసావు? సేవ్ ఫోటో చెప్పలేదు, ఎందుకు? ఓకే, టేక్ కేర్, బాయ్. ఒక్కసారి మీరు చూడొచ్చు ఆ కాన్వర్సేషన్కి సంబంధించి. ఇది వాళ్ళిద్దరి మధ్య జరిగిన కాన్వర్సేషన్. ఆ కాన్వర్సేషన్ బయటకు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత దుర్మార్గమా, ఇంత దారుణమా, ఇంతలా వేధిస్తారా? ఎందుకు వస్తారు ఎవరైనా కాలేజీలకి? చదువుకోవడానికి వస్తారు పిల్లలు. పిల్లలు కాలేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పి వాళ్ళని సమున్నత స్థానంలో నిలబెట్టాల్సిన ఒక లెక్చరర్, టీచర్ కూడా కాదు, లెక్చరర్ కింద మాట్లాడుకోవాలి. ఇక్కడ లెక్చరర్ని మించిన స్థాయి ప్రిన్సిపల్. అంటే ఎంతోమంది విద్యార్థులు తన దగ్గర భవిష్యత్తు రూపుదిద్దుకుంటారు. అలాంటి విద్యార్థులతో ఒక తండ్రి స్థానంలో ఉండి, లేకపోతే ఒక గురువు స్థానం, గురువు అంటే తల్లిదండ్రులతో సమానంగా భావిస్తూ ఉంటాం, అటువంటి స్థానంలో ఉన్న వ్యక్తి ఇంత అసభ్యంగా, ఇంత దుర్మార్గంగా, ఇంత హేయంగా సమాజానికి ఏం చెప్దాం అనుకుంటున్నాడు? ఏం మెసేజ్ ఇద్దామని? విజువల్స్ మీరు చూస్తున్నారు. అతగాడు చేసిన ఆ కాన్వర్సేషన్ ప్రస్తుతం సంచలనంగా మారింది. మరీ ముఖ్యంగా పేరెంట్స్ కూడా. ఇక్కడ మీరు చూస్తే ఏం కోపంగా ఉన్నావు, మాట్లాడడం లేదు, వై అంటూని ఏమైనా అన్నా ఫీల్ అయినావేమో అంటూ కూడా ఇంకోటి చెప్పు, పర్లేదు. అలా ఆ కాన్వర్సేషన్కి సంబంధించి చూస్తే కనుక మీ ఫ్రెండ్స్ వెయిటింగ్ ఇక్కడ స్టడీ అవర్లో అంటూ, ఎందుకు వెయిటింగ్ సార్ అని చెప్పి తను మళ్ళీ మెసేజ్ చేసింది. శివ సార్ అనే కాంటాక్ట్తో మీరు చూడొచ్చు అక్కడ. ఆ తర్వాత మీ ఫ్రెండ్స్ వెయిటింగ్ అంటూ చెప్పిన తర్వాత మీరు చూడొచ్చు ఏవో లింకులు పంపిస్తున్న పరిస్థితి, ఇంకా ఏవో లింక్స్ ఉన్నాయి. ఆ తర్వాత తను మళ్ళీ అక్కడ మెసేజ్ చేసింది. ఓకే, దేనికి చేసావో సేవ్ ఫోటో చెప్పలేదు ఎంతకి అంటూ, ఓకే, టేక్ కేర్, బాయ్ అంటూ ఇంకొక మళ్ళీ కాన్వర్సేషన్ కంటిన్యూ అయింది. ఎక్కడా కూడా ఆగిన పరిస్థితి. ఇది ఆ విద్యార్థులను ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఒక గురువు ఎంత ఇబ్బందికరంగా, ఎంత హేయంగా, ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తే ఏ విద్యార్థులు, ఏ స్టూడెంట్స్ తట్టుకోగలరు? మరీ ముఖ్యంగా ఏ పేరెంట్స్ ఒప్పుకుంటారు? ప్రస్తుతం ఆ కాలేజ్ దగ్గర, శ్రీ చైతన్య కాలేజ్ దగ్గర తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లవర్ ఉన్నాడా అంటూ చెప్పడం ఏంటిది? అసలు తనకేంటి సంబంధం? ఒకవేళ అటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో కనుక విద్యార్థిని ఉంటే
మెల్లిగా నచ్చజెప్పాలి. ఎందుకంటే 10th నుంచి ఇంటర్మీడియట్ ఆ తర్వాత డిగ్రీకి వెళ్ళే సందర్భంలో కాస్త మెచ్యూరిటీ వాళ్ళు సంపాదించుకుంటూ ఉంటారు. వాళ్ళ మనస్తత్వం మారుతూ ఉంటుంది. అదొక ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్. ఒక ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్లో ఉన్నప్పుడు వాళ్ళకి తెలుసో తెలియకో అటువంటి పనులకు వెళ్ళారో లేకపోతే అటువంటి డైవర్ట్ అవుతుందో మైండ్ అనుకుందాం ఫర్ సపోజ్. అటువంటిది వాళ్ళని చెయ్య పట్టుకొచ్చి, అంటే ఫిజికల్గా పట్టుకొని కాదు, వాళ్ళని అలా చాలా శుతిమెత్తగా అటువైపు నుంచి వెనక్కి తీసుకురావాలి, దారి మళ్లించగలగాలి, చాలా సెన్సిటివ్గా హ్యాండిల్ చేయాలి అటువంటి సిచ్యువేషన్స్. అటువంటి స్థానంలో ఉన్న వ్యక్తి నువ్వు టీచర్వా, నువ్వు లెక్చరర్వా, నువ్వు ప్రిన్సిపల్వా, అదే వైస్ ప్రిన్సిపల్ అంటున్నారు. ఇలాంటి వ్యక్తులను ఏం చేయాలి? ఇలాంటి వ్యక్తులను చూస్తూ ఉంటే పిల్లల్ని కాలేజీలకు పంపించగలరా తల్లిదండ్రులు? ఆ ధైర్యం చేయగలరా? అసలకే లిటరసీ రేటు లేదని చెప్పి నెత్తి మోదుకుంటున్నారు, ఇక్కడ తల బాదుకుంటున్నారు. ఇటువంటి సిచ్యువేషన్లో పిల్లల్ని కాలేజీలకి పంపించాలంటే భయపడిపోతున్నారు. ఎంతో కష్టపడి ప్రైవేట్ కాలేజీలకు పంపిస్తుంటే ఇటువంటి దుర్మార్గులు. బహుశా ఈ మాట ఎందుకు కాస్త ఇబ్బంది కలిగితే కనుక ఎవరికైనా బహుశా కొంచెం పెద్ద మనసు చేసుకున్న నా విషయంలో, కానీ ఆ పెద్ద పదం వాడాలి, లేకపోతే కష్టం. ఎందుకంటే బహుశా ఇతగాడు కనుక ఒక విద్యార్థిని లైఫ్ని తీర్చిదిద్ది ఇదిగో ఒక సమున్నత స్థానంలో నిల్చోబెట్టి ఉంటే ఇదేనో రాజు పొగుడు ఉండేదేమో. కానీ కొన్ని వందలాది మంది విద్యార్థులు, కొన్ని వేల మంది విద్యార్థులు, కొన్ని వందల మంది విద్యార్థులు ఒక వైస్ ప్రిన్సిపల్ స్థానంలో ఉన్న వ్యక్తి వాళ్ళందరినీ ఆయన పర్యవేక్షణలో ఉంటారు. పర్యవేక్షించాల్సిన వ్యక్తి, వాళ్ళందరినీ సూపర్వైజ్ చేయాల్సిన వ్యక్తి, వాళ్ళని విద్యాబుద్ధులు నేర్పి వాళ్ళను సమున్నత స్థానంలో నిల్చోబెట్టాల్సిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇటువంటి ఇబ్బందికరమైన హేయమైన చర్యకు పాల్పడితే ప్రస్తుతం విద్యార్థిని తల్లిదండ్రులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ప్రస్తుతం కాలేజ్ ముందు ఆందోళనకు దిగుతున్నారు. ఒకసారి అతగాడు చేసిన కాన్వర్జేషన్ మీరు చూడొచ్చు. అతగాడు చేసిన కాన్వర్జేషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఒక కాలేజ్లో శ్రీ చైతన్య కాలేజ్లో వైస్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్న శివ విద్యార్థుల పట్ల అభ్యంతరకర రీతిలో మెసేజ్లు పంపించడం, చాటింగ్ చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది. లవరున్నాడా అంటూ కూడా ప్రశ్నించడం, దాంతోపాటు మరికొన్ని ప్రశ్నలు ఆ స్క్రీన్ షాట్కి సంబంధించి